హాయ్ సార్, దిస్ టార్జన్ ప్లస్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడున్న మా జనరేషన్లో ఎమోషన్ ఒకటి చూపించారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్కి మేము ఎక్కువ నవ్వుకునే జనరేషన్లో మీలాంటి అద్భుతమైన కామెడీ మాకు చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ డూ యూ ఫీల్ సార్ ఆ కామెడీ? దట్ గ్రేట్ గోస్ టు డైరెక్టర్ అండి. అంతా రచన అంతా రాసుకున్నవాడు అతనే పాపం. ఇందులో నేను మాత్రం మొట్టమొదటి చెప్పినప్పుడు నేను సిన్సియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు అలాంటి వైపు వెళ్ళి ఫైట్ చేయటం కంటే మ్యాక్సిమం మా జంజాల గారిను, లేకపోతే అప్పుడున్న మా శ్రీ కృష్ణారెడ్డి గారిను, లేకపోతే ఒక యువి సత్యనారాయణ గారిను, వీళ్ళందరూ నిన్న మొన్నటి మన ఎవరు వైట్ల సిన్ను గారి దగ్గర వరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్ని చూశారు కదండి. అవి మోతాదు మించకుండా ఉండేటట్టు చేస్తే నేను కూడా మీ దగ్గరికి రావడానికి వీలుంటుందండి అని మొట్టమొదటి డే 1 వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు దాని గురించి అని కాకపోయినా దే కేమ్ విత్ ఫ్రెష్ సబ్జెక్ట్. తర్వాత ఇందులో చెప్పాలనుకున్న చిన్న పాయింట్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు, తాళ్ళూరు రామేశ్వరి గారితో ఆ చిన్న ఓల్డ్ ఏజ్ అనుబంధం ఎలా ఉండాలనే దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. ఇంకా కొన్ని అఫ్కోర్స్ టు ఎర్రీస్ హ్యూమన్, ఎక్కడో ఒక్కో చోట పొరపాటు జరుగుతుంటుంది, ఒక్కో చోట అద్భుతంగా చేశాడు అనిపిస్తుంది. బట్ మై లిటిల్ నాలెడ్జ్ గోస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అతను ఈ సబ్జెక్ట్ డీల్ చేసే విధానం మాత్రం నాకు ఎక్కడో పాపం ఇంత చిన్న కుర్రాడైనా చాలా బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది. అది ప్రజల్లో కూడా కలిగిందేమో, లేకపోతే చాలా చాలావా ఈ సినిమా ఎవరు చూస్తాడు అనుకుని ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు చూడగలుగుతున్నారంటే ఐ షుడ్ థ్యాంక్ టు ది, అందులో ఉన్న విత్ ఆల్ దీస్ ఫాలీస్ ఐ లైక్ ది అంటాడు. నీలో ఉన్న తప్పులన్నిటితో కలిపి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు. థ్యాంక్ యూ.